అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అలాగే పిఎం కిసాన్ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఎప్పుడైతే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదల అవుతుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మరుసటి రోజే మనకు అన్నదాత సుఖీభవను విడుదల చేస్తూ వస్తోంది. 2025 అంతా ఇలాగే జరిగింది. పిఎం కిసాన్ విడుదలైన తర్వాత మరుసటి రోజునే మనకు అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాల్లోకి అయితే వేయడం జరిగింది. అయితే పిఎం కిసాన్కు సపరేట్గా అప్లై చేసుకోవాలి, అన్నదాత సుఖీభవకు సపరేట్గా అప్లై చేసుకోవాలి. రెండింటికి కలిపి రైతన్నలకు 20,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 20,000 రూపాయలు మనకు గతంలో 2025లో ప్రారంభమైన అన్నదాత సుఖీభవ పథకంలో 3 విడతల్లో అందజేయడం జరిగింది. మొదటి విడత ఆగస్టులో విడుదల చేయడం జరిగింది. 2025 ఆగస్టులో అప్పుడు 7,000 అయితే విడుదల చేయడం జరిగింది. రెండో విడత 7,000 రూపాయలు విడుదల చేశారు. అది నవంబర్లో విడుదల చేయడం జరిగింది. ఇక మూడో విడత ఈ సంవత్సరం 2026 మార్చిలో మనకు చివరి ఆర్థిక సంవత్సరంలో చివరిలో 6,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇలా మనకు మొత్తం 20,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల ఖాతాలోకి అయితే వేయడం జరిగింది. అయితే ఇప్పుడు 2026 సంవత్సరంలో మనకు డబ్బుల్ని విడుదల చేయడం కోసం ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఏప్రిల్ నుంచి డబ్బుల్ని విడుదల చేయడం కోసం ప్రభుత్వం అయితే సన్నద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పెన్షన్లను అయితే విడుదల చేస్తుంది, కొత్త పెన్షన్లను. అలాగే మనకు ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిశ్చయంగా ఉంది. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ రెండూ కలిపి ఒకేసారి విడుదలయ్యేలాగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతోంది. అయితే ఈ డబ్బులు ఎప్పుడు విడుదలవుతున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, కౌలు రైతులు ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన అప్డేట్ ఏంటి, కొత్తగా రైతన్నలు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, లిస్ట్లో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మీరు ఈ వీడియోలో అయితే చూడవచ్చు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతుల సంక్షేమమే ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇది పిఎం కిసాన్తో కలిసి పనిచేయడం జరుగుతుంది. పిఎం కిసాన్ 2019లో ప్రారంభమైంది. కేవలం సొంత భూమి కలిగిన రైతన్నలకు మాత్రమే ఈ పిఎం కిసాన్ ద్వారా నిధులను అందిస్తూ వచ్చింది కేంద్రం. ఇప్పటికే 22 విడతల్లో మనకు 44,000 రూపాయలు అందించిన కేంద్రం ఇప్పుడు 23వ విడతలో 2,000 రూపాయలు అందించడానికి సన్నద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు అందించడానికి సన్నద్ధమైంది. మొత్తం 7,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతన్నలకు అందజేయబోతున్నాయన్నమాట. అయితే ఈ డబ్బులు రావాలి అంటే రైతన్నలు 3 విషయాలు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటి అంటే మొదటిది వచ్చేసి ఈకేవైసీ అండి. ఈకేవైసీ లేకుండా ప్రభుత్వం ఎప్పుడూ డబ్బులు చెల్లించడం జరగదు. ప్రభుత్వం డబ్బులు చెల్లించాలి అంటే ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బుల్ని వాళ్ళ ఖాతాలోకి అయితే వేయడం జరుగుతుంది. పిఎం కిసాన్కి సపరేట్గా ఈకేవైసీ చేయించాలి, అలాగే అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ చేయించాలి. ఈకేవైసీ చేయించడం కోసం పిఎం కిసాన్కి సంబంధించి దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళినట్టయితే అక్కడున్న వాళ్ళు మీ డాక్యుమెంట్స్ని తీసుకొని, అంటే ఆధార్ కార్డుని తీసుకొని, మీ బయోమెట్రిక్స్ అంటే వేలిముద్రలు తీసుకొని మీకు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే ఈ రైతు భరోసా కేంద్రాల్లో మనకు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. వాళ్ళు మీ బయోమెట్రిక్స్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న వ్యవసాయ సహాయకులు బయోమెట్రిక్స్ తీసుకొని ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ప్రతి విడతకు ముందు ప్రభుత్వం రీవెరిఫికేషన్ ప్రాసెస్ని అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఈ రీవెరిఫికేషన్లో రైతు బ్రతికే ఉన్నాడా లేదా, లబ్ధి రైతు పొందుతున్నాడా లేక ఇంకెవరైనా తీసుకుంటున్నారా, ఇలాంటి పూర్తి వివరాలను ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది.
ఈ వివరాలన్నింటినీ తీసుకొని ప్రభుత్వం ఈకేవైసీ చేసుకున్న రైతులకు డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అంటారు. ఈ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా రైతన్నలు తమను గుర్తుపట్టడానికి, తమ ఐడెంటిటీ కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఏదైతే ఆధార్ కార్డు ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నామో అలాగే రైతులకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రతి రైతు దీన్ని కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా రైతన్నలు మనకు డబ్బుల్ని డైరెక్ట్గా మీ ఖాతాలోకి పొందవచ్చు. మధ్యలో ఏ మధ్యవర్తి లేకుండా డబ్బుల్ని మీ ఖాతాలోకి అయితే పొందవచ్చు అనమాట. ఇలా పొందడం కోసం ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్న రైతులకు డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లోకి, ఏదైతే అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోకి వేయడం అయితే జరుగుతుంది. ఆధార్తో లింక్ అయిన అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ప్రభుత్వం 3 విషయాలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని అయితే చెబుతోందండి. కౌలు రైతుల విషయానికి వస్తే, కౌలు రైతులకు ప్రభుత్వం కౌలు రైతు గుర్తింపు కార్డులను ఇప్పుడైతే ఇస్తోందండి. ఖచ్చితంగా వ్యవసాయ సహాయకులను కలిసి, రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులను కలిసి మీరు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డులను పొందండి. దీనివల్ల మీకు 20,000 రూపాయలు ప్రభుత్వం అయితే వేయడం జరుగుతుంది ఖాతాల్లోకి. కాబట్టి కౌలు రైతులు మొదటి విడతలోనే డబ్బులు పొందాలి అంటే CCRC కార్డ్స్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇక కొత్తగా ఎవరైనా అన్నదాత సుఖీభావకు అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలంటే, అన్నదాత సుఖీభావకు సపరేట్గా, PM కిసాన్కి సపరేట్గా అప్లై చేసుకోవాలి. PM కిసాన్కు pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి మీరు ఈ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు. ఇక అన్నదాత సుఖీభావకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు మీ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి మీరు ఈ అర్హతలను పొంది ఉన్నట్టయితే మీకు డబ్బుల్ని వేయడం జరుగుతుంది. ఇక గతంలో డబ్బులు తీసుకున్న రైతులు ఇప్పుడు లిస్టులో పేరుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే, లిస్టులో పేరుందో లేదో చెక్ చేసుకోవడం కోసం అన్నదాత సుఖీభావ కోసం annadatasukhiBhava.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి వివరాలతో మీరు మీ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. ఇక pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ద్వారా మీ స్టేటస్ని తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీకు డబ్బులు వస్తాయా రాదా అని, మీ లిస్టులో మీ పేరుందా లేదా అని మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది అండి మనకు అన్నదాత సుఖీభావ మరియు PM కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.